రైట్. ఒకసారి కల్నల్ వీవీరావు గారి దగ్గరికి వెళ్ళిన వీవీరావు గారు ముందుగా బెంగాల్ మాట్లాడుకుందాం. సంక్షుభిత ప్రాంతాల్లో స్వయంగా మీరు అక్కడ మీ విధుల నిర్వహణలో భాగంగా మీరు బెంగాల్ మీద పట్టుంది, మీరు చూస్తుంటారు. ఎలా ఇంత భారీ స్థాయిలో బీజేపీ విజయాన్ని దక్కించుకుందంటారు? ఇదేదో ఓవర్ నైట్ ఎక్సర్సైజ్ అయితే అయి ఉండకపోవచ్చు. ఏళ్ల తరబడి చేసిన ప్రయత్నమా, లేకపోతే మమతా బెనర్జీ ఆరోపించినట్టు ఈవీఎంల మాయాజాలమా? మొత్తం వేరే స్పీకర్స్ అన్నట్టుగా వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందంటే లాస్ట్ 15 ఏళ్లలో కేవలం ఓట్లే ప్రధానంగా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా నడిచింది. నేను దాదాపు 6 జిల్లాలు దగ్గర నుంచి చూడడం జరిగింది. అందులో ఏంటంటే ఇంకా ఓన్లీ ఓట్స్ ఓట్స్ ఓట్స్, అందులో ఇంకేమి డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ చీప్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో అవే ఇంప్లిమెంట్ చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మొత్తానికి జీరో అయిపోయింది. జీరో కూడా కాదు, మైనస్ అయింది. ఉన్న ఇండస్ట్రీస్ కూడా బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఏంటంటే టాటా అటువంటి అగ్ర గ్రూప్ని బయటకు పంపించేయగలిగినప్పుడు ఇంకా మిగతా ఏ గ్రూపు ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చూపించినా కానీ అవి కేవలం కొంచెం టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి వాటిలో చూపించినవి తప్పితే కానీ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కడా కనిపించలేదు. ఒకప్పుడు కెమికల్స్కి, కార్స్కి, వీటన్నిటికీ ఫేమస్ అయిన కంపెనీ స్టేట్ ఎందుకు పనికి రాకుండా పోయింది. రెండవది ఏంటంటే మైనారిటీస్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి తిరిగి వస్తారో, ఇన్ఫిల్ట్రేషన్ అవుతారో, వాళ్ళను ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో ముర్షిదాబాద్, నడియా, నార్త్ అండ్ సౌత్ దినాజ్పూర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంటీరియర్ ఏరియాస్ తీసుకురావడం, వాళ్ళకి సిటిజన్షిప్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేయడం, తర్వాత కొంతవరకు అక్కడే రీసెటిల్ చేయడం, లేకపోతే వేరే స్టేట్స్కి పంపించడం. ఇది ఒక ఆర్గనైజ్డ్ ర్యాకెట్ కింద మారింది. దాంతో ఇదంతా ప్రజలు కొంతవరకు చూశారు. ఓట్స్ గురించి వీటి గురించి పర్వాలేదులే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే విపరీతంగా పెరిగిపోయిందో ఇంకప్పుడు ఆ గవర్నమెంట్ని దించాల్సిందే అవసరం వాళ్ళకి కనిపించింది. దాంతో పాటుగానే ఈ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా చేసుకుంటూ రావడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా కొంచెం తేడా వచ్చింది. ఏదైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ మాత్రం హెవీ ప్లే చేసింది పాజిటివ్ ఫ్యాక్టర్ కంటే. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందుకని డెవలప్మెంట్ చూపించాల్సిన అవసరం కొత్త గవర్నమెంట్కి ఎంతో ఉంది. అది చూపించలేకపోతే మాత్రం ఈ ఎక్సర్సైజ్ అంతా ఫ్యూటైల్ అయింది. రైట్. ఒకసారి మనతో పాటు తాడువాయి రామకృష్ణ గారు, సెఫాలజిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రామకృష్ణ గారు. యాజ్ అ సెఫాలజిస్ట్, ఐ థింక్ మీరు 2 నెలల క్రితం